అవసరం లేకున్నా రైతుల భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా ఎనికేపల్లిలో గోశాల పేరుతో రైతుల నుండి 100 ఎకరాల భూమిని గుంజుకోవడం సరికాదన్నారు. ఆ భూమిని రైతులకు తిరిగి అప్పగించే వరకు వారి తరపున పోరాడతామని సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. మహేశ్వరం, లగచర్ల, గద్వాల్, సంగారెడ్డి, మొయినాబాద్ ఇలా ప్రతి చోట కొన్ని వేల ఎకరాల్లో రైతుల నుండి ప్రభుత్వం లాక్కుంటుందని సబితా మండిపడ్డారు. గత 18 నెలల నుండి చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ వర్గం వాళ్ళైనా ఏదో ఒక రకమైన బాధ ఈ ప్రభుత్వం నుండి పడుతున్న విషయాన్ని మనం అందరం గమనిస్తున్నాం. కొన్ని రోజులేమో మూసి అన్నారు, మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎట్లా గుంజేసిండో మనం చూస్తున్నాం. కొన్ని రోజులేమో ఇప్పటికీ కూడా కొన్ని రోజులు చూస్తూ ఉన్నాం ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళు పేదవాళ్ళనంతా కూడా లాగేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని రోజుల ముందు జరిగితే లగచర్ల లాంటి సంఘటన అవసరం లేకున్నా భూములను అక్వైర్ చేయాలనే ఆలోచనతోని ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఈరోజు ఫార్మాసిటీ పేరు మీద 14,000 ఎకరాలు వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా ఫార్మాసిటీకి ఉన్న భూమిని కాకుండా అక్కడ మహేశ్వరం, కందుకూరు, ఇబ్రాహీంపట్నంలో కూడా మళ్ళీ ఒక 3,000 ఎకరాల ల్యాండ్ని అక్వైర్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఏమీ చెప్పరు. నిజంగా అక్కడ బాధితులు ఎవరంటే ఫార్మా ల్యాండ్కి 4-5 రోడ్లు ఉన్నా కూడా మళ్ళీ ఒక రోడ్డు కావాలి కొత్తది అని ఎవరి కోసం వేస్తుందో తెలియదు. కొత్త రోడ్డు కావాలని 1000 ఎకరాల భూమిని అక్వైర్ చేస్తూ ఉంటే ఆ భూములలో చూస్తూ ఉంటే చిన్న సన్నకారు రైతులే ఎకరా భూమి, 2 ఎకరాల భూమి ఉన్న పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎక్కువ ఉన్న భూములను తీసుకుంటా ఉన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఇచ్చున్నామంటే క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేసి వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి. అది చేత కాకుండా ఏదో ఒక రకంగా నెపం నెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి భూమి లాక్కోవాలని నిన్న 40 మంది రైతుల మీద, గద్వాల్లో నిన్న 40 మంది రైతుల మీద కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి జైల్లో పెట్టున్నారు. లగచర్ల చూస్తున్నాం, లగచర్లలో కూడా అవసరం లేకపోయినా భూములను అక్వైర్ చేస్తే అక్కడున్న రైతులను చూస్తే అయితే గిరిజనులు అందరూ కూడా, అందరు ఎస్టీ సోదరులు, ఎకరాలు 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మేము భూమి ఇవ్వమని ఆ రోజున్న ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్లకు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేసి ఇండ్లకు పోయి లేడీస్ని కూడా కొట్టేసి కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించిన సందర్భం చూస్తున్నాం. కానీ లగచెల్లలో ఉన్న మహిళా సోదరిమణులందరూ, అక్క చెల్లెలందరూ ఢిల్లీ దాకా పోయి పోరాటం చేస్తున్నారు. మేము ఇవ్వము ఈ భూములు, మా భూములు మాకే కావాలి అని గట్టిగా పోరాటం చేసే సందర్భం చూస్తున్నాం. కానీ ఈరోజు కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గోశాల కడతాము, ఈ గోశాలకి ఇస్తాము, 100 ఎకరాలు మీరు ఖాళీ చేయాలా, మీరు విత్తనాలు వేసుకున్నా కూడా మొలకలు ఎత్తినా కూడా మీ భూముల మీదకి మీరు పోవద్దు, దున్నుకోవాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు కరెక్ట్గా టైం పొలం దున్నుకోవాల్సిన కూడా ఎవరు పొలం మీదకి పోవద్దని చెప్పి ఆంక్షలు పెడుతూ పోలీసు వాళ్ళని పెట్టి ఇక్కడ పహారా పెట్టేసి ఇక్కడున్న రైతులను ఆ భూమి మీదకి పోనివ్వట్లేదు అనే విషయాన్ని మొన్న 3 days బ్యాక్ మా అక్క చెల్లెళ్ళందరూ, మా అన్నదమ్ములందరూ అధికారులు వస్తే గట్టిగా నిలదీసి మేము ఇయ్యం ఈ భూములు, మా భూములు మాకే కావాలి అని గట్టిగా అడుగుతున్న సందర్భంలో ఒకసారి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు గోశాలకు సంబంధించి కోకాపేటలో 200 ఎకరాలు ఉంటుంది. 200 ఎకరాల గోశాల అక్కడ ఉంది. మళ్ళీ గోశాలకు ఎందుకు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలి. పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి గుంజుకొని ఆవులకు ఇస్తున్నామని, గోశాలకు ఇస్తున్నామని ఏదైతే చెప్తున్నారో ఈ పేదవాళ్ళ ఆ గోవులకు కూడా ప్రశాంతంగా ఉండలేవు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు భూములన్నీ మీకే ఇచ్చేస్తామని మాట ఇచ్చున్నారు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఇక్కడ ఎవ్వరూ లేరు, వాళ్ళే ఉన్నారు. వాళ్ళ భూములు వాళ్ళకు పట్టా చేసి అండి, తప్పేముంది? భూభారత్ అనేది ఎందుకు పెడుతున్నారు? ఇంకా ఇట్లాంటి వాళ్ళ పేదవాళ్ళ కష్టాలు వినాలనే కదా. అదే భూభారతిలో వీళ్ళ రిపోర్ట్ తీసుకోండి, ఎన్ని రోజుల నుండి ఉన్నారు, ఎన్ని రోజుల నుండి పన్నులు కట్టిండ్రు, ఆ రిపోర్ట్ తీసుకొని అదే భూభారతిలో వాళ్ళ పేరు మీద చేయండి, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కదా. అదే పేదవాళ్ళ భూములు గుంజుకొని గోశాలకు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతా ఉన్నారు. ప్రకారం ల్యాండ్ అక్వైర్ చేయండి. 2 ఆప్షన్స్, రైతుల దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వాళ్ళ భూములు వాళ్ళకి పట్టా చేయండి, లేదంటే మీరు నిజంగానే భూములు కావాలంటే 2013 చట్టం ప్రకారం వాళ్ళకి కాంపెన్సేషన్ ఇచ్చి భూములు తీసుకోండి. 2 వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్. ఇది కూడా రైతుల అధికారులందరూ ఆలోచించాలి. ఏదో 10 మందిని పిలిచి ఏదో వాళ్ళతో సంతకాలు పెట్టిస్తామో, బెదిరిస్తామో, పోలీసు వాళ్ళని పెడితే బెదరడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. అందరూ కూడా ఐకమత్యంగా వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ఈరోజు ఎనకపల్లిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీద ఉన్నారు. దయచేసి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి. కోకాపేటలో 200 ఎకరాల గోశాల ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి 100 ఎకరాలు గవర్నమెంట్ తీసుకొని ఆ 100కి ఇక్కడ 100 అడ్జస్ట్ చేయాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. మొన్న హెచ్సియుది భూములు అమ్మొద్దని సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఏదో రకంగా భూములు అమ్మాలంటే హైదరాబాద్ దగ్గర ఉన్న భూములు కావాలని ఈ రోజు గోశాలకు ఇచ్చిన భూములు 100 ఎకరాలు తీసుకొని అమ్మాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇక్కడ రైతుల దగ్గర, పేదవాళ్ళ దగ్గర గుంజుకొని ఇక్కడ తీసుకొని భూములు అమ్మి ప్రభుత్వాన్ని నడపాలనే ఆలోచన ఈ ప్రభుత్వం విరమించుకొని రైతులకు నష్టం జరగకుండా చూడాలని కోరుతుంది.